స్వేచ్ఛ అక్క అంటే నాకు 2 సందర్భాలు గుర్తొస్తాయి. నిజానికి ఇది చాలా ఎమోషనల్ ఇంకా గంభీరమైనటువంటి సందర్భం. నేను సిటీ కాలేజ్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు కవిత్వానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే నేను కూడా కవిత్వం రాస్తా కాబట్టి అందులో నేను కూడా భాగంగా ఉన్నా. గెస్ట్‌గా స్వేచ్ఛ అక్క వచ్చింది. అట్లా నాకు ఆమె పరిచయం. ఆమె జర్నలిస్ట్ అని కూడా తెలిసి ఆ అక్కని ఫేస్‌బుక్‌లో ఫాలో అవ్వటం, ఆ అక్క పోయమ్స్ చదవటం, ఆ అక్క వీడియోస్ చదవటం, ఇట్లా నా జర్నలిజం కెరీర్ మొదలైంది అని నేను చెప్పుకోగలుగుతా. లాస్ట్ ఇయర్ అక్క ఎప్పుడైతే మనకి దూరం అయిందో ఆ రోజు నేను ఒక జర్నలిస్ట్‌గా ఫీల్డ్‌లోకి వచ్చిన. అక్క లాస్ట్ రైడ్స్‌కి కూడా ఒక జర్నలిస్ట్‌గా వచ్చి బైట్స్ తీసుకుంటున్నా. నిజానికి ఆ సందర్భంలో నేను ఎవరి ముందు మైక్ పెట్టలేను. నా మనసు ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళతో పాటు నేను వేదనతోనే ఉన్నా. నేను ఒక సీనియర్‌ని కోల్పోయినా. నిజానికి మనం అందరం ఇక్కడ కూర్చున్నంత ఈజీ కాదు. అదొక రణరంగంలాగా ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్‌లో ఉండేటటువంటి న్యూస్ మీడియా లేదంటే మీడియా అనేది ఎట్లుంటుంది అంటే అక్కడ మనం ఎదుగుతున్నాము. మన నుంచి ఏదైనా ముఖ్యంగా ఒక అమ్మాయి నుంచి ఏదైనా అంటే తన టాలెంట్ కానీ, తన నాలెడ్జ్ కానీ, తన గ్రాస్పింగ్ పవర్ కానీ, తను ఎమిట్ చేస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి స్కిల్స్ అవతల ఉన్నటువంటి యాజమాన్యానికి లేదంటే అదే సంస్థలో తన కొలీగ్స్కి ఎట్లా కనిపిస్తాయంటే ముఖ్యంగా మగాళ్ళు ఎవరైతే కొలీగ్స్ ఉంటారో ఆ మేల్ కొలీగ్స్కి ఎట్లా కనిపిస్తాయంటే ఈమె షార్ట్ కట్లో వెళ్తుంది అనేటటువంటిది ఖచ్చితంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వినిపిస్తుంది. స్వేచ్ఛక్క విషయంలో అది వినిపించుంటుంది. అది ఆ అక్క చనిపోకముందే అంటే ఆమె పనిచేస్తున్న టైంలో తను వర్క్ చేస్తున్న వర్క్ స్టేషన్లో జరుగుంటుంది కాబట్టి ఈ విషయం మీ దాకా రాకపోవచ్చు. ట్రోల్స్ గురించి ఈరోజు మనం టాపిక్ అనుకున్నప్పుడు స్వేచ్ఛ అక్క మీద జరిగినటువంటి ట్రోల్స్ని గుర్తు చేసుకోకుండా ఈరోజు మాట్లాడడం అనేది మనం అక్కకి కానీ టాపిక్కి కానీ అన్యాయం చేసినట్టు అవుతుంది. అక్క చనిపోయిన తర్వాత ఆమె ఇచ్చిన స్ఫూర్తిని కదా మనం చూడాలి. మిగతా ఆడపిల్లలు వ్యవస్థకి ఆమె నిజానికి తలొంచలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎన్ని ఆటంకాలు ఉంటాయి. ఒక ఆడపిల్ల ఎదగాలంటే ఆమెకి ఒక గాడ్ ఫాదర్ లేడు మీడియాలో. సో తను ఒంటరిగా వచ్చింది, ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చింది. అట్లా రావాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆమె ఒక గట్స్ ఉన్న మహిళ. సో ఆమెలా కావడానికి మేమంతా ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళని కలిసి ఆమె ఎట్లా పనిచేసేది ఇవన్నీ తెలుసుకోవాలి. మేము తనను ఒక మోడల్గా తీసుకోవాలి. నిజానికి వ్యక్తిగత జీవితం, తన మానసిక పరిస్థితి కూడా ఇక్కడ మన ముందు ఒక బాధ్యతని పెట్టింది. అది నేను మాట్లాడిన తర్వాత ట్రోల్స్ గురించి మాట్లాడతాం. స్వేచ్ఛక్క విషయం అనే కాదు, గత కొంతకాలంగా ఎవరైతే ప్రోగ్రెసివ్ విషయాల్లో ప్రోగ్రెసివ్గా పనిచేస్తున్నారో లేకపోతే వీళ్ళ ఆలోచన దృక్పథం అనేది మెయిన్ స్ట్రీమ్ వ్యక్తులకి లేకపోతే మనువాదానికి పురుషాధిక్య ప్రపంచానికి ఒక కొరకరాన్ని కొయ్యలాగా ఉందో వాళ్ళందరూ అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మీ ప్రగతిశీల బుర్రలు ఉన్నటువంటి మీ అందరికీ మనందరికీ ఉన్నటువంటి సమస్య ఏంటంటే మానసికంగా మనం అందరం ఆరోగ్యంగా లేకపోవటం. లెఫ్ట్ ఫ్యాబ్రిక్ లేదా రేషనల్ ఫ్యాబ్రిక్లో మెంటల్ హెల్త్ అనేది రోజు రోజుకు క్షీణించుకుపోతుంది. అంత స్ట్రాంగ్గా ఉన్న స్వేచ్ఛ ఎందుకు తన చివరి రోజుల్లో ఒంటరితనానికి బలైంది? ఎందుకు తను ఒంటరితనానికి సంబంధించిన కవిత్వాన్ని రాసుకుంది? తనకి ఒక బంగారం లాంటి అడవి లాంటి బిడ్డ ఉంది. ఆ బిడ్డను చూసుకుంటూ తను భవిష్యత్ అంతా గడపొచ్చు కదా అని చెప్పేసి స్వేచ్ఛ చావుకి వెళ్ళినప్పుడు చాలామంది అన్నారు అడవి కూడా ఇవ్వలేనంత నమ్మకం ఆమెకి ఒంటరితనం ఇచ్చింది. అంటే మనం ఒంటరితనం మీద కూడా ఈరోజు ఫైట్ చేయాలి అనేటటువంటి ఒక కాల్ స్వేచ్ఛ మరణం మనందరి ముందు పెట్టినటువంటి ఒక బాధ్యత అది. సో ఇది మీరు గుర్తించండి. ఎవరైతే లెఫ్ట్ ఫ్యాబ్రిక్లో కానీ రేషనల్ ఫ్యాబ్రిక్లో కానీ ఉండి సమస్యలను అడ్రస్ చేస్తున్నారో వాళ్ళ వెనుక ఉన్నటువంటి మానసిక ఆరోగ్యం గురించి ఆరా తీయండి. అప్పుడప్పుడు కాల్స్ చేస్తూ ఉండండి. ప్రేమగా ఒక 4 మాటలు మాట్లాడండి. మీరు అంటే మనం ఇచ్చుకోవాల్సిన కొంచెం ప్రేమ, ఒక భరోసా, మనం ఇంకా 4 రోజులు కలిసి చేయి పట్టుకుని నడవడానికి అదొక తోడ్పాటుగా నిలబడుతుంది. ఇక ట్రోల్స్ విషయానికి వస్తే ట్రోల్స్ అనేవి సర్వసాధారణం అయిపోయినాయి. వాళ్ళు వస్తారు కామెంట్ సెక్షన్లో రేప్ చేస్తాము అంటారు. అది చాలా నార్మల్ అయిపోయింది. రేప్ చేయటం అనేది నార్మల్ అయిపోయింది. కానీ నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది నార్మల్ కాదు, అది అబ్నార్మల్ అంట. సో మనం దేనైనా క్వశ్చన్ చేస్తే వ్యవస్థను క్వశ్చన్ చేస్తే అది అబ్నార్మల్ అయిపోతుంది. సో
సో మనం మెంటల్ కేసెస్ ఇక్కడ మళ్ళీ వాళ్ళకి. సో రేపిస్ట్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు మెంటల్ కేసెసా, మనం మెంటల్ కేసెసా? ప్రతిదీ నార్మలైజ్ అవుతున్న క్రమంలో రేప్స్ కూడా నార్మల్ అయితే తర్వాత పరిస్థితి ఎట్లుంటుంది అనేది మనం ఆలోచించాలి. ఏదో ఒక ఫామ్లో ఆడపిల్లలని కేంద్రంగా చేసుకొని ఈ ట్రోల్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇంకొక 5-6 ఏళ్ళు ఆగండి, లేదంటే 2-3 ఏళ్ళు ఆగండి, సోషల్ మీడియా కూడా కొంత తగ్గే అవకాశం ఉంది, డిజిటల్ మీడియా కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. అప్పుడు ఈ ట్రోల్స్ ఇంకో రూపంలోకి మారుతాయి, రూపాంతరం చెందుతాయి. అప్పుడు కూడా మళ్ళీ ఈడ కూర్చున్న వాళ్ళమే గురవుతాం. ఎక్కువ అంటే ఆ వీళ్ళు కూడా మన మీదకే ఎక్కువ అవుతుంది. అయితే రాజకీయాల్లో ఉన్న ఇప్పుడు ట్రోల్స్ ఎక్కడ లేవు. వ్యవస్థీకృతమైనటువంటి ట్రోల్స్ గురించి ఈరోజు మనం మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు పోలీస్ వాళ్ళు ఒక సొల్యూషన్గా ఉండరు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు అంటే మీ ఐటీ సెల్స్ను మీరు కంట్రోల్ చేయండి అని చెప్తాము అంటే అసలు ఐటీ సెల్స్ నడిపిస్తూ ఆ ఐటీ సెల్లలో ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసి అమాయకమైనటువంటి వాళ్ళందరినీ డబ్బుల ఆశ చూపించి అందులో ఉపాధి కల్పిస్తున్నది వాళ్ళే అయినప్పుడు వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేస్తారు? సో ట్రోల్స్ ఎట్లా ఆగుతాయి? పోనీ నాకు ఒక ఆలోచన వచ్చింది, మెటాకి ఏమన్నా మనం అంతా కలిసి రిక్వెస్ట్ పెట్టవచ్చా? అంటే ఈ యాప్స్ ఉంటాయి కదా, ఈ యాప్స్ని ఎవరైతే రన్ చేస్తున్నారో వీటిని ఎవరైతే కనిపెట్టిరో వాళ్ళకి ఏమైనా లెటర్స్ పెట్టొచ్చా అంటే మెటా ఎవరి చేతిలో ఉంది? బీజేపీ చేతిలోనే ఉంది. ఎందుకు? సిజేపీ మొన్న బొద్దింకలు అందరూ కలిసి కొన్ని పేజెస్ని క్రియేట్ చేస్తే ఒక్కసారిగా ఫాలోవర్స్ ఓవర్ఫ్లో అయితే ఆ పేజెస్ని కూడా బ్లాక్ చేయించింది అధికారం, రాజ్యమే కదా. సో మనం ఇప్పుడు యాప్స్ని కూడా పోయి అయ్యా బాబు ఇట్లా ఆడవాళ్ళని తిడుతున్నారు తీసేయండి, ఈ సంస్కృతి వద్దు అని అడగడానికి లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను. ఎందుకు రీసెంట్గా ఏదో అంశాల మీద వీడియో చేస్తే ఫేస్బుక్ మెటా నాకు ఏం మెయిల్ పెట్టిందంటే దిస్ వీడియో కాంట్ బి పబ్లిష్డ్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. అంటే కొన్ని భాగాల్లో, భారతదేశంలోని కొన్ని భాగాలలో ఈ వీడియోని మేము చూపించలేము, ఎందుకంటే ఈ వీడియో కొంతమంది మనోభావాల్ని గాయపరుస్తుంది లేదా ఒక వర్గపు ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది అని ఉంది. ఆ వీడియో ఏది అని చూస్తే ఆ వీడియో ఏమీ నక్సలైట్ల గురించో మావోయిస్టుల గురించో పోనీ మతం గురించో లేదు, రాజకీయ నాయకులు చేసినటువంటి అన్యాయాల గురించి ఉంది. సో ప్రజలకి న్యాయం చేయండి అని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకుల పేరు వాడి పెట్టిన పోస్ట్ని వాళ్ళు డిలీట్ చేస్తున్నారు. సో అంటే చంద్రబాబు నాయుడు అని ఉంటే మనము ఆ పేరుని వాడితే మనం తప్పు చేస్తున్నాం. పోనీ నాకు లకారాలతో వచ్చినటువంటి కామెంట్స్ని రిపోర్ట్ చేసి చూసిన, నేనే నా ఇంట్రెస్ట్ తోటి రిపోర్ట్ చేసి చూస్తే అదే మెటా వాడు ఏమన్నాడు అంటే దిస్ కాంట్ బి డెలీటెడ్ ఆర్ ఎరేస్డ్, ఇది మా కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఏ రకంగానూ డిస్టర్బ్ చేయట్లేదు అంట. సో లకారాలేమో వాడి కమ్యూనిటీ గైడ్లైన్స్కి కొంచెం కూడా నష్టం చేయట్లేదు, బట్ మనం ప్రజా సమస్యల్ని పెడితే వాడి కమ్యూనిటీ గైడ్లైన్స్కి ఇది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది, వైలేట్ చేస్తుందంట. కాబట్టి అసలు మొబైలే మన వ్యక్తిత్వ హననాల్ని చేసుకోవడానికి ప్రోగ్రామింగ్ చేయబడ్డ ఒక మదర్ బోర్డు లాగా పనిచేస్తున్నప్పుడు ఎవ్వరికి చెప్పుకున్నా న్యాయం జరగదు అన్నప్పుడు మనం దృఢంగా అవ్వటం, మెంటలీ హెల్దీగా అవ్వటం, మనకి మనం భరోసాని ఇచ్చుకోవడం, ఆ ట్రోల్స్ అనేవి కేవలం మనం డిస్టర్బ్ చేయడానికి విసిరే రాళ్ళు అని అర్థం చేసుకొని వాటికి ఎదురుగా నిలబడి మన సంఖ్యను మనం పెంచుకుంటూ కొత్త గొంతులకి మనం ఒక వేదిక అవుతూ వాళ్ళ గొంతులను మనం ప్రపంచానికి వినిపించడానికి మనవంతుగా వాటిని షేర్ చేస్తూ వాళ్ళ ఫ్యాబ్రిక్ని స్ట్రాంగ్ చేయడం అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. ఆ తర్వాత డెమోక్రటిక్ స్పేస్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు నేను డెమోక్రటిక్ స్పేస్ తోటే నా అభిప్రాయాన్ని చెప్తున్నా అన్నప్పుడు అవతలి వాడి డెమోక్రటిక్ స్పేస్తోనే నేను నీకు ట్రోల్ చేస్తున్నా, నేను నువ్వు పెట్టిన పోస్ట్ మీద నా కామెంట్ని నేను రాస్తున్నా, సో నాకు లేదా స్వేచ్ఛ నీకే ఉందా అని అంటారు. న్యూస్ పేపర్స్కి ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడితే ఆన్లైన్ అనేది ఒక డెమోక్రాటిక్ స్పేస్ని ఇచ్చింది. వార్తాపత్రికలు అనుకోండి, ఎడిటోరియల్లో ఆ ఎడిటర్ తన సంపాదకీయంలో వచ్చినటువంటి అంశాన్నో లేకపోతే తన అభిప్రాయాన్నో ఒకటి రాసి ప్రజల్లోకి పంపిస్తే దానికి ప్రజలు ఒకవేళ రెస్పాండ్ అయ్యి ఏదైనా రాసిస్తే కూడా ఆ న్యూస్ పేపర్ వాడి ఇష్టం, అది నెక్స్ట్ డే వేస్తాడు వేయడు స్పందనగా. ఒకవేళ వాడికి ప్రోగా రాస్తే నెక్స్ట్ డే స్పందనగా వస్తుంది, లేకపోతే రాదు. సో అది అక్కడితో అయిపోతుంది. న్యూస్ పేపర్లో రీడర్ అభిప్రాయాన్ని షేర్ చేసుకునే ఆ డెమోక్రటిక్ స్పేస్ అనేది ఉండదు.
బట్ ఆన్లైన్ అట్లా కాదు. విప్లవశ్రీ ఒక పోస్ట్ పెట్టిందంటే ఆ పోస్ట్ మీద వాడికి ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నా లేకపోయినా, లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించి వాడికి ఎలాంటి గర్జ్ ఉన్నా లేకపోయినా వాడికి ఒక డెమోక్రాటిక్ స్పేస్ అనేది ఉంది కామెంట్ చేయడానికి, ఆ అమ్మాయి మీద రాళ్ళు విసరడానికి, ఆ అమ్మాయి నెక్స్ట్ పోస్ట్ పెట్టకుండా అడ్డుకోవడానికి. అందుకనే వాడు ఏం చేస్తాడు, అదే డెమోక్రాటిక్ స్పేస్ని వినియోగించుకుని నా డెమోక్రసీని, సమాజంలో అభిప్రాయాల్ని ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకొని నాలెడ్జ్ని షేర్ చేసుకోవాల్సిన డెమోక్రటిక్ స్పేస్ మీద దాడి చేస్తున్నారు. సో ఇదే ఆలోచించాలి మనం. అయితే ఒకవేళ వార్తాపత్రికలకు కూడా కింద కామెంట్లు చేసి మీ అభిప్రాయాల్ని షేర్ చేసి అవి ఇమ్మీడియట్గా మనం జస్ట్ నా అభిప్రాయం టైప్ చేసి ఇట్లా ఒక బటన్ నొక్కితే అది ప్రజలందరికీ కనిపిస్తుంది అంటే ఆన్లైన్ పేపర్స్ కూడా ఈరోజు ట్రోల్ అయ్యేవి నాలాగే అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి, మనందరి చుట్టూ ఒక ఉచ్చు బిగుంచుకుపోయింది, అది మనం బయటకు రాలేము, దాన్ని మనం మోస్తూ వెళ్ళాలి. అయితే వీలైనంత వరకు దాన్ని మన మీదే ఉంచుకుని తర్వాత దానికి కొనసాగింపుగా ట్రోల్స్ని బహూకరించకుండా మనం వాటికి ఎదురొడ్డి నిలబడగలిగితే అవతలి వాళ్ళు భయపడి వెనక్కు తగ్గే అవకాశం మాత్రం ఉంది. ఇంకొకటి, నేనేం మొదటి విక్టిమ్ని కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ట్రోల్స్కి విక్టిమ్సే. సో ఎప్పుడు ఎవరు ట్రోల్కి గురైనా కానీ, ఒక చిన్న కామెంట్ వచ్చినా కానీ, నా చుట్టూ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, నాకు ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెడితే నాకు అలవాటైంది కానీ వాళ్ళు పళ్ళు వరుకుతారు, వాళ్ళు బూతులు తిట్టుకుంటారు, అసలు వీడు ఏం చదువుకున్నాడు, అసలు ఈమెను ఎందుకు ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి నా ఫ్రెండ్స్కి చాలా కోపం వస్తుంది. అయితే అట్లాంటి కోపాలు మనకు వచ్చినప్పుడు ప్రజాస్వామికమైనటువంటి పార్లమెంటరీ లాంగ్వేజ్లో మనం కూడా పోస్టులు పెట్టాలి. ఎందుకు, స్టాండ్ విత్ విప్లవశ్రీ అనేది ఎప్పుడు పనిచేయదు. విప్లవశ్రీ అనేది ఒక 20 ఏళ్ళు బతికుంటే 20 ఏళ్ళ తర్వాత ఇంకా వేరే కొత్త వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ కొత్త వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి, కొత్త వాళ్ళని కూడా తయారు చేసుకోవాలంటే స్టాండ్ విత్ హర్ అనేటటువంటి క్యాప్షన్ తోటి ఇప్పటి నుంచి ఎవరి మీద ఎలాంటి ట్రోల్ నడిచినా మేము ఒంటరి కాదు, మేము ఏకాకులం కాదు అనేటటువంటిది ఆ ట్రోలర్స్ ముఠాకు మనం ఒక హెచ్చరికగా జారీ చేయాలి. ఇట్లా చేసినట్టయితే మనం స్ట్రాంగ్గా అవతల వాడికి కనిపిస్తాం. మళ్ళీ గుర్తు చేస్తున్నా, లెఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి వాళ్ళ మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి కూడా మీరు ఆలోచించాలి. మీరు కౌన్సిలర్స్గా ఉన్నారు కాబట్టి ఏ సమస్యతో వచ్చినా రాకపోయినా మీరు అప్పుడప్పుడు మెంటలీ స్ట్రాంగ్ అవ్వడానికి పోస్టులు రాస్తూ ఉండండి. నేను మిమ్మల్ని అడిగే సహకారం అదే. స్వేచ్ఛ అక్క కూతురు, పేరు చెప్పను మైనర్ కాబట్టి, సో తనకి నా బోల్డ్ అంత ప్రేమ, అలాగే మోర్ పవర్ టు హర్. థ్యాంక్ యూ.